అనుకున్నట్టుగానే జరిగింది. పాపం రైతులేమో ఓ 2 దఫాలు ఎగ్గొట్టినా పర్వాలేదురా నాయన, ఇప్పుడన్నా వస్తే చాలు అనుకుంటే ఇప్పుడు కూడా చల్లగా చావు కబురు చెప్పిరు. రైతు రుణమాఫీ ఏ లెక్కనైతే చేసుకుంటూ పోతున్నారు అంటే ఇచ్చింది 30-40% అయితే 100% ఇచ్చినామని కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతున్న వైనం చూసిరు కదా. సో ఇప్పుడు కూడా లేటెస్ట్గా విడుదల చేసిరంతా మొత్తం గ్రామాలు ఎన్ని ఉన్నాయా అంటే 12,744 గ్రామాలకు గాను. సో ఇప్పుడు వీళ్ళు విడుదల చేసిన వాటికి ఎంత అంటే వీళ్ళు విడుదల చేసిన నిధులు 560 కోట్లు. ఇవి 577 గ్రామాలు ఉన్నవెంత మొత్తం వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం, వాళ్ళదే చెప్తున్నా నేను, నా సొంతది కాదు. ఉన్నవన్నీ 12,744 ఊర్లు ఉన్నాయి. గ్రామాలు మీన్స్ ఊర్లు. సో ఇక్కడ ఎంత వచ్చింది? 577 గ్రామాలకు విడుదల చేసిరు 560 కోట్లు. ఎంత? 560 కోట్లు. ఎందుకు? 26వ తేదీననే అందరికీ కూడా రేవంత్ రెడ్డి మన చెప్పిండు కదా, ఘనంగా ఏం చెప్పిండు, మేము 70 లక్షల మంది రైతులకి మేము రైతు భరోసా నిధులు విడుదల చేస్తాం ఇవాళ ఆదివారం అనేసి నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న చెప్పిండు. ఏం చెప్పిండు అయ్యా అనంటే అందరి రైతులకు అర్ధరాత్రి 12 గంటల నుంచే టక్ 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 అనేసి నిధులు పడతాయని చెప్పిండు. అన్న రేవంత్ అన్న, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, పాపం రైతులు ఆందోళనలో ఉన్నారు. ఇచ్చేదేదో మీరు ఎంతమందికి ఇస్తారా? అది 7 ఎకరాలకు ఇస్తారా, లేకపోతే సాగు యోగ్యమైన భూములకు ఇస్తారా, ఎంతమందికి ఇస్తారో జర ముందే చెప్పుంటే మంచిగుంటుండే. ఇవాళ చేసింది ఏందయ్యా అంటే 12,744 గ్రామాలకు 744 గ్రామాలు ఉంటే మీరు ఇచ్చింది ఎంత అంటే 577 గ్రామాలు 560 కోట్లు. రైతు బంధు లెక్కనిచ్చినా కూడా పైన తీసేసిన మీరు అన్నారు కదా, ఒక 99% చిన్న సన్నకారు రైతులు మాత్రమే ఉన్నారు. ఇది ఎవరిని అడిగినా కూడా ఈ లెక్క చెప్పుకుంటూ వస్తారు, చిన్న సన్నకారు రైతులు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఈ 560 కోట్లు అంటే అసలు యాక్చువల్గా రైతు బంధు ఇవ్వడానికే 7,700 కోట్లు కావాలి. 7,700 కోట్లు. సో ఇప్పుడు మీరు ఈ పైనున్న డబ్బులు కూడా ఎంత, కనీసము ఈ పైనున్న డబ్బుల్ని కూడా విడుదల చేయలేదు. ఎంత విడుదల చేసిరయ్యా అంటే 560 కోట్లు నిధులు వ్యవసాయ శాఖ మంత్రి విడుదల చేయడం జరిగింది. ఎంత? 560 కోట్లు. అంటే ఇప్పుడు ఈ లెక్కన రైతుల్లో ఏముంటుంది? ఒక ఆందోళన ఉంటుంటుంది కదా. ఏం ఆందోళన? మాకు వస్తుందా రాదా? ఎందుకు అనవసరంగా రైతులను ఎందుకు పరిశాన్ చేసే ప్రయత్నం చేస్తారో అర్థమవుతలేదు ప్రభుత్వానికి. అరే ఇంత మాట్లాడుతున్నారే, మేము 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే అట్లా ఈ చేత్తో తీసి పారిస్తామని చెప్పిన వాళ్ళకి రుణమాఫీని అట్లనే చేసిరు. కానీ పెద్దగా ప్రకటనలు మాత్రము కోట్ల రూపాయల యాడ్స్ రూపంలో ప్రకటనలు ఇచ్చుకున్నారు కదా, ప్రకటనలు అనేది ఇచ్చిరు. మరి కనీసం ఇవ్వదలుచుకుంటే, నిజంగా రైతుల మీద చిత్తశుద్ధి ఉంది అని మీరు అనుకుంటే, నేను ఇప్పుడు చెప్తా దీని వెనుక ఒక భారీ కుట్ర ఉంది. ఎందుకు ఒకసారి ఇవ్వలేకపోతున్నారంటే డబ్బులు లేకపోవడం అనేది ఒకటి ఫస్ట్ పాయింట్ అయితే, రెండోది వచ్చేసి స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దఫల వారీగానే మేము విడుదల చేసుకుంటూ పోతాం. రేపు లోకల్ ఏమంటారంటే, మీరు మాకు ఓటేయకపోతే మీకు ఈ రైతు భరోసా రాదు, కొంతమందికి వచ్చింది కదా మీకు రావాలంటే మీరు మాకు ఓటు వేయాలనే నేపథ్యంలో వీళ్ళు ఇట్లా రిలీజ్ చేస్తున్నారు. ఎందుకు ఈరోజు 12,744 గ్రామాలు ఉంటే ఎందుకు కేవలం 560 కోట్ల నిధులు మాత్రమే విడుదల చేసిరు అనేది సమాధానం చెప్పాలి. చాలా గొప్పగా బాహాటంగా మేము దావోసు పోయి అట్లా చేసినాము, ఇలా కడుపు మంటింది, ఈనోలు తాగాలి అనేసి ఈనో ప్యాకెట్లు పెట్టేసి నాలాంటి వాళ్ళు ఫోటో మార్ఫింగ్ చేసి పెట్టిరు కదా, అంత గొప్పగా చెప్పుకున్నారే మేము ప్రపంచం దావోసు పోయి ఓ మస్తుగా తెచ్చినామని చెప్పుకుంటోళ్ళు గీలకి రైతులకు రైతు భరోసా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారా? అసలు అర్థం కాని ముచ్చట ఏంటంటే, రైతులకు మీరన్న పదంగా సరే 12,000 ఏది 15,000 అన్నారు. సో పైసలు లేవు, 12,000 ఇస్తామన్నారు. 12,000 మీరు ఇప్పుడు ఇచ్చేది ఎంత? ఎకరానికి 6,000. ఆల్రెడీ మీరు ఎకరానికి ఎగ్గొట్టిన పైసలు ఆల్రెడీ ఎంత ఉన్నాయా అంటే 17,500 రూపాయలు మీరు ఎగ్గొట్టిన పైసలు ఉన్నాయి రైతులకి. ఒక్క ఎకరాకి ఈరోజు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎగ్గొట్టిన పైసలు ఎన్ని ఉన్నాయా అంటే 17,500 రూపాయలు ఉంటే మీరు ఇచ్చేది ఎంత? ఇయ్యాల 6,000 రూపాయలు ఒక ఎకరానికి మీరు ఇచ్చేది. ఈ 6,000 రూపాయలను కూడా మీరు ఈరోజు కేవలం 520 కోట్ల నిధులు విడుదల చేసి ఇలా 577 గ్రామాలకు మాత్రమే.
అంటే ఏంటి? రైతులకు ఇచ్చే ఉద్దేశం నిజంగా ఉందా? తాయిలాలు ఇచ్చినాము తన్నుకు సావండి అన్న పరంగా చేస్తుంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అని చెప్పాలి. మరి రేవంత్ పాలన అని చెప్పాలా, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అని చెప్పాలా? ఇట్లా మేము జనాల వైపున అడుగుతానేమో మీకు నచ్చకపోయి, కడుపులో మంట ఎవరికి మండుతుంది, కడుపులో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఓవర్గా ఎక్కువైతుంది. ఈ నిజాలని మేము అడగడం వల్ల మీకు వస్తున్న నొప్పి. ఎందుకు ఇయ్యరు? ఒక్కసారి ఎందుకు ఇవ్వరు? మొత్తము ఈ 12,744 గ్రామాలు ఉంటే ఇందులో కేవలం 577 గ్రామాలకు 560 కోట్ల నిధులు మాత్రమే మీరు ఎందుకు విడుదల చేశారు? దీని వెనుక మతలబ్ ఏంది? మీరు కొత్తగా మీరు ఆల్రెడీ ఏం చేసిరు? ప్రజాపాలన పేరుతోటి సూక్ష్మంగా దరఖాస్తులు తీసుకున్నారా? అవి ఎక్కడ పోయినాయి చెప్పగలుగుతారా? ఎక్కడ పోయినాయి అసలు? అవి మీ దగ్గర డేటా లేదా? మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెప్తున్నారు దానికి పోయింది, పెంటలకు పోయింది, శ్మశానాలకు పోయింది, పెట్రోల్ పంపులకు పోయినాయి, తర్వాత ఫంక్షన్ హాల్లకు పోయినాయి అని చెప్పారు. ఇంత చూసి మీ నివేదికనిచ్చి ఫస్ట్ ఒకసారి ఏమన్నారు? 5 లక్షల మంది రైతులకు లేకపోతే 5 లక్షల ఎకరాలకు అన్యాయంగా ఇచ్చిర్రు, 25 కోట్లు అన్నారు. 5 లక్షల ఎకరాలకు 25,000 కోట్లు అన్నారు. ఈ 5 లక్షలకి ఈ 25,000 కోట్లకు అసలు కంపారిటివ్ లెక్క ఉందా? దాని తర్వాత మీరు గ్రామాల సభలు పెట్టి గ్రామ సభలలో తేల్చింది ఏందా అంటే 2 లక్షల ఎకరాలకు అనవసరంగా పోతుంది అన్నారు. ఈ 2 లక్షలకు కూడా మనము దాన్ని డివైడ్ చేసి చూస్తే ఈ గ్రామాల వారిగా చూస్తే 20 ఎకరాలకు మాత్రమే. ప్రతి ఊరికి ఎంత అయ్యా వేస్ట్ భూమి అంటే 20. వేస్ట్ కాదు అది, వాళ్ళ ఎడ్ల బండ్లు పెట్టడానికో లేకపోతే గడ్డివాములు పెట్టుకోవడానికో లేదంటే వాళ్ళ గొర్రెలు బర్రెలు పశువులు మేపుకోవడానికో కొంత జాగ వదులుకుంటారు. మీరు ఆ జాగనంతా చేసి దాన్ని ఇంత పెద్దగా వాళ్ళకి ఏదో చెప్పాలే, ఏదో జరిగిపోతుంది అనేసి ఈయ చేతగాక ఇలా మాట్లాడుతున్న మాటలు. మీరు పెద్ద గొప్ప గొప్ప గొంతులు దించుకొని తొడలు కొట్టి మీసాలు మేలే చెప్తే మీరు చేసింది ఎంతయ్యా అంటే అందుకే అంటారు అంతన్నాడే గంగరాజు. ఆ చందంగా ఉంది, పాటలు పాడుకునే పరిస్థితికి వచ్చింది. ఇవాళ సమాధానం ఏ రైతులు? ఇప్పుడు 577 గ్రామాల్లో 560 కోట్లు మీరు ఈరోజు రిలీజ్ చేస్తే మిగతా రైతులు ఏమనుకోవాలి అంటే వాళ్ళు వచ్చిందాకా ఎదురు చూసుకుంటూ పోవాలి. బ్యాంకుల చుట్టూ తిరగాలి, ఫోన్లు చూసుకోవాలి, బ్యాంకుల చుట్టూ తిరగాలి, ఫోన్లు చూసుకోవాలి. పోనీ మరి ఈ దశల వారీగా మీరు చెప్తున్నది ఏంది అని అంటే పైసలు లేవని కాదు, లేదనంటే ఇదంతా ఇప్పుడు మళ్ళీ లెక్క తేల్చాలి, ఇవంతా కూడా మేము మెల్లగా అందరికీ ఎప్పుడు వస్తాయి అనేసి ఫిబ్రవరి మొదటి వారంలో చెప్తాము, మార్చి మొదటి వారంలో చెప్తాము. ఇట్లాంటి మాటలు చెప్పుకుంటూ పోతున్నారు. గింతెందుకు? మీరు వెయ్యాలనుకున్నది ఆల్రెడీ 7,500 రూపాయలు ఇవ్వాల్సింది, మీరు ఇవ్వాల్సింది 7,500. ఆ 7,500 మా దగ్గర లేవు. రెండు దఫాలు కలిపితే ఈ 15,000 రూపాయలు అవుతున్నాయి. 2 దఫాలు కలిపితే 15,000 అవుతున్నాయి. సో మా దగ్గర అంత లేవు కాబట్టి మేము 12,000 ఇస్తామని చెప్తుంది. పాపం రైతులు కదా, పెట్టుబడి సాయంగా వస్తుందేమన్న ఆశతోటి, ఎందుకంటే గత ప్రభుత్వంలో రైతు బంధు టైంకి వేసిరు కదా, ఇంచుమించు 11 దఫాలుగా వాళ్ళకి పడింది కదా. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏమనుకుంటారు, సరేలే ఏదో కొంత వచ్చింది. 2 సార్లు ఎగ్గొట్టిరు. ప్రభుత్వం వచ్చినాక 2 సార్లు ఎగ్గొట్టినప్పటికి కూడా పోతే పోనీలే అనుకునే అంత పెద్ద మనసు చేసుకున్నారు రైతులు. పెద్ద మనసు చేసుకుంటున్నారు. కానీ ఆ పెద్ద మనసు చేసుకుంటున్న రైతుల మీద పెద్ద పెద్ద దెబ్బలు కొడుతున్నారు కదా. ఏం విలువ ఉంచుకున్నారు రైతుల దగ్గర? ఇవ్వాల్సిన 6 గ్యారంటీ స్కీమ్ల కథ దేవుడెరుగు. ఆర్టీసీ వాళ్ళు మా బకాయిలు చెల్లించండి రా నాయనా, ఇక మేము సమ్మె నోటీస్ ఇచ్చిరు వాళ్ళు. మీరు కనుక ఈ డిమాండ్లను నెరవేర్చలేకపోతే, మాకు ఏమేమైతే హామీ ఇచ్చిల్లో ఆ డిమాండ్లను కనుక నెరవేర్చకపోతే ఏం చేస్తారు? వాళ్ళు 9వ తారీఖు నుంచి సమ్మె చేస్తామని చెప్తున్నారు. డిమాండ్లను నెరవేర్చకపోతే సమ్మె చేస్తామని చెప్తున్నారు. వాళ్ళ డిమాండ్లు కూడా ఒకసారి మేము ముందు పెడతా వాళ్ళు పోయేసి. ఎందుకంటే ఏ వర్గం వాళ్ళు ఫిబ్రవరి 9 నుంచి ఆర్టీసీ బస్సులు బంద్ అంటూ ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చిన ఆర్టీసీ కార్మిక సంఘాలు, ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనము, 2 పిఆర్సీలు, సిపిఎస్, పిఎఫ్ డబ్బులు కలిపితే 2,700 కోట్లని చెల్లించాలని ప్రభుత్వం ముందు డిమాండ్లు పెట్టింది.
సో లేకపోతే మేము బస్సులు నడపము, మీ ఫ్రీ బస్సులు ఏమన్నా చేసుకోండి, మీరేమన్నా చేసుకోండి, ఫ్రీ బస్సులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, శ్రమ దోపిడీ చేసుకుంటున్నారు అని చెప్తున్నారు వాళ్ళు. శ్రమ దోపిడీ చేస్తున్నారు అనేసి. సో ఒక దిక్కు ఆర్టీసీ వాళ్ళు గుర్రుమని ఉన్నారు, ఆర్టీసీ వాళ్ళు. సో మరొక దిక్కు రైతులు. కానీ రైతు డిక్లరేషన్ సభలో ఏం చెప్పారు? ఎందుకు ఇంత అవస్థ పడుతున్నారు? ఒక గెలిచే ఎట్లోకట్లా మనం ఏమైనా చెప్పి సరే మనం గెలవాలి, గెలుచుడు ముఖ్యము, గెలిచినాక ఎవడు పట్టించుకుంటాడులే అనుకొని ఈరోజు మీరు గద్దెనెక్కిన తర్వాత ఇప్పుడు కూడా అదే నిర్లక్ష్యము. కనబడ్డ భూములు కబ్జా చేసుడు, నోరు తెరిస్తే పొద్దున్న లేస్తే అబద్ధాలు చెప్పుడు, ప్రజల్లోకి పోతే ప్రజలు ఏమంటున్నారు అనే విషయాన్ని రైతు బంధు విషయంలో ఇంకా భరోసా అనేది కూడా ఎక్కలేదు. ఎందుకో తెలుసా? మీరు ఇంతవరకు భరోసా ఇవ్వలేదు కాబట్టి ప్రజలు అసలు భరోసా అనే మాటను కూడా వాళ్ళు డైజెస్ట్ చేసుకోవట్లేదు. వాళ్ళు పక్కన పెట్టు, మీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు కదా, పొట్టుగా తిడుతున్నారు అనేసి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పిండు కదా. ప్రజల్లోకి పోతే ఇబ్బంది అవుతుంది, రుణమాఫీ పూర్తిగా కాకపాయే, పోనీ బోనస్లు పూర్తిగా ఇచ్చిరా అంటే అది లేకపాయే, పోనీ కౌలు రైతులకు పైసలు ఇచ్చిరా అంటే అది లేకపాయి, రైతు కూలీలకు ఇచ్చిరా అంటే అది లేకపోయి, లింకులు పెట్టినట్టు ఏదో ఉపాధి హామీ కింద 20 రోజులు ఏదో ఉంటేనే ఇది దేనికో ఏదో మోకాలికి బోడిగుండుకు లింక్ పెట్టినట్టుగా లింక్ పెట్టేసి ఈరోజు రైతులనంతా కూడా ఇబ్బందులకు గురి చేస్తున్న వైనం. ఇప్పుడు బాధ కూడా గతంలో కూడా ఉన్నాడు, వ్యవసాయ శాఖ మంత్రికి తిప్పలు వచ్చింది. ఇప్పుడు ఇంకా ఆయన అందుకే జర సైలెంట్గా ఉన్నాడు. సరే, ఆ క్యాబినెట్ మంత్రి కాబట్టి ఆయన నిధులు విడుదల చేయడం జరిగింది. ఎందుకు ఈ దఫాల చర్య? ఎందుకు ఇది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ అనేషా? ఏంది రైతులందరికీ ఒకేసారి కొట్టేస్తే అయిపోతుంది కదా. లేకపోతే లేదు, మేము అందరికీ ఒక బోనస్లే ఇస్తాం. గతంలో అన్నారు కదా, రైతులు బోనస్లే కోరుకుంటున్నారని చెప్పేసి ఒక 500 రూపాయల బోనస్ 1000 రూపాయలు చేసి పండిన ప్రతి గింజననే కొనండి, మా దగ్గర డబ్బులు లేవని బాజాప్తు చెప్తే అయిపోతుంది కదా. ఈ డబ్బులు లేవు ఇయ్యలేమనే దానికి తిప్పి ముక్కేడుందయ్యా అని అంటే సూటిగా కాకుండా మొత్తం ఇట్లా తిప్పుకొచ్చి ఉందన్నట్టుగా ఒక దాన్ని ఒప్పుకోవడానికి చేతగాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కళ్ళకు కనపడతలేవు. కానీ ఈ యొక్క పనికిమాల సోషల్ మీడియా ఉంటుంది కదా, వీళ్ళకు నేను కాంగ్రెస్ మొత్తాన్ని కూడా అన్నాను. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి దరిద్రమైన పనులు చెయ్యరు. సోషల్ మీడియా, ఈయన రేవంత్ రెడ్డి సోషల్ మీడియా టీడీపీ వాళ్ళతో జత కలిపి వాళ్ళు వచ్చిన తర్వాత ఎంతసేపు మనం ఈనో ప్యాకెట్లో యాడ్ లేద్దామా, మాలాంటి వాళ్ళు నిజాలు చెప్తే మమ్మల్ని ట్రోల్ చేయాలనా, పొద్దున్న లేస్తే దీని మీద ఉన్న ధ్యాస జర ఓరి ప్రజలకి ఏం చెప్తున్నారు ఈయనర్రి ప్రజలు. ఈ పలానా విజయారెడ్డి పబ్లిక్లోకి పోయింది, పలానా వాళ్ళు చెప్పిరు, ఇది వాస్తవమా కాదా అది పోయి తీసుకొచ్చి పెట్టుర్రి. ఇగో పలానా ఈ వార్త చేసిన ఇప్పుడు ఇగో ఈ 12,744 గ్రామాలకు గాను 577 గ్రామాలకి మాత్రమే 560 కోట్ల రూపాయలు ఇచ్చినాము. మరి ఇది మంచిగుందా, ఇది కరెక్టేనా అనేసి పోండ్రబ్బా. ఇప్పుడు కెమెరా పట్టుకొని పోరు, ఒకసారి తెలుస్తుంది. అరే పూటకో మాట చెప్తారు మంత్రులు, సభ మీదనే అప్పుడే చెప్తాడు 70 లక్షల మంది రైతులకు అందరికీ డబ్బులు వేస్తామంటారు. మళ్ళీ ఏమంటే మాట మార్చుడు. బట్టి విక్రమార్క ఒక మాట చెప్తాడు, తుమ్మల ఒక మాట చెప్తాడు, పొంగులేటి ఒక మాట చెప్తాడు, రేవంత్ రెడ్డి ఒక మాట చెప్తాడు. ఎవరి మాట ఇందులో నిజము? ఎప్పుడు ఇస్తారు మిగతా దానికి? రైతు క్లారిటీ ఇవ్వండి. ఇగో ఈ 577 గ్రామాలకు గాను ఈ 560 కోట్లు ఈరోజు ఇచ్చినాము. సో మరుసటి రోజు ఇంకొకరికి వేస్తాము, లేదు ఇంకో నెల ఇంకొకరికి వేస్తాము. క్లారిటీ ఇవ్వండి. మీరు ఇస్తే మేము వార్తలు చేయము, ఆ క్లారిటీ మాత్రమే చెప్తాము. ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాము, ఇప్పుడు విడుదల చేసింది ఎంత అంటే రైతాంగం మొత్తం తెలంగాణ రైతాంగము, తెలంగాణ ప్రజలు వినేవాళ్ళు వినుండ్రి, వీళ్ళు విడుదల చేసిన డబ్బులు ఎంత, మొత్తం మన తెలంగాణలో ఉన్న గ్రామాలు వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం 12,744 గ్రామాలకు గాను 577 గ్రామాలకి మాత్రమే రైతు బంధు డబ్బులు విడుదల చేసిరు అని చెప్తున్నారు. అందులో మొత్తం ఎంత 577 గ్రామాలకు వచ్చేసి 560 కోట్ల నిధులను విడుదల చేసిరు. ఇది ఇక మిగతాది ఎప్పుడు అనేసి మీరు నన్ను అడగొచ్చు, మిగతాది ఎప్పుడు చేస్తారు అనే దానికి క్లారిటీ అయితే లేదు. సో ఇవ్వాల్సిన పైసలు ఎంత? అసలు 17,500 రావాలి ఒక్కొక్క ఎకరానికి బాకీ ఉన్నది ప్రభుత్వం
బాకీ ఉన్నది రైతుకు ప్రభుత్వం. సో ఇగో ఈ పైసలు ఎట్లా 17,500 అని కూడా మళ్ళీ మీకు డౌట్ రావచ్చు కదా, నేను ఇది కూడా లెక్క చెప్తా. సో మీకు గతంలో ఒకసారి ఇచ్చారు కదా, వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి ఏమి ఇచ్చారు కదా, ఆ పైసలలో మీకు ఎంత ఇచ్చారు? ఆ రోజు ఎకరానికి 5,000 ఇచ్చారు, అందులో 2,500 బాకీ ఉన్నారు. ఓకే, 2,500 ఎగ్గొట్టిన పైసలు ఉన్నాయి కదా, 7,500 7,500 15,000. సో మొత్తం మీకు బాకీ ఎంత ఉన్నారు? 17,500 రూపాయలు వచ్చేసి ఒక్క ఎకరానికి మాత్రమే బాకీ, ఒక్క ఎకరానికి. సో ఇంకా మీరు లెక్కేసుకోండి మీకు ఎంత భూమి ఉంది, ఎంత బాకీ ఉన్నారు. ఆల్మోస్ట్ మీరు లెక్కేసుకోండి 7 ఎకరాల వాళ్ళకి వీళ్ళు 7 ఎకరాలకు పరిమితం చేసినా కూడా ఎంతెంత బాకీ ఉన్నారు. నాకు 4 ఎకరాలు ఉంది, 4 ఎకరాలు ఇంటూ ఈ పైసలు, బాకీ ఉన్న పైసలు కొత్త పైసలు కలిపి మీరు లెక్కేసుకోండి ఎంత పైసలు వస్తాయో మీరు చూసుకోండి ఒక్కసారి. ఒక్క ఎకరానికే వీళ్ళు బాకీ ఉన్నారు అని అంటే గతంలో 6 ఎకరాల వాళ్ళకి ఎంత ఇవ్వాలి, 7 ఎకరాల వాళ్ళకి ఎంత ఇవ్వాలి, 5 ఎకరాల వాళ్ళకి ఎంత బాకీ ఉన్నాడు, 4 ఎకరాల వాళ్ళకి ఎంత బాకీ ఉన్నాడు, 3 ఎకరాల వాళ్ళకి ఎంత బాకీ ఉన్నాడు, 2 ఎకరాలకి 35,000 అవుతాయి. అంటే ఇవన్నీ ప్రజలకు చెప్తే జీర్ణించుకోలేరు. మళ్ళా నిజం చెప్పొద్దు, ఎందుకంటే మేము చెప్పిందే ఆట, మేము ఆడిందే ఆట, మేము పాడిందే పాట అన్న నేపథ్యంగా కొనసాగుతుంది ఇప్పుడు. కానీ నిజంగా మనం చిత్తశుద్ధితోటి ప్రజలకు నిజంగానే నిజం చెప్దాము, బాజాబ్తా వాళ్ళకి ఇవ్వాల్సింది ఇద్దామనేది నిజంగా ఉందా? కామెంట్లు కూడా చూద్దాం ఒకసారి ఏం పెట్టిరు. దుర్మార్గపు పాలన మేడం, రైతు బజారు పడ్డది, లుచ్చా సీఎం ఫీలింగ్ హ్యాపీ ఫర్ రైతులు ఫర్ రిసీవింగ్ ఆల్ గ్యారంటీస్. ఓకే, ఇంకా ఈ రైతు భరోసా కాడనే ఇంత తిప్పలు పడుతున్నారు, ముక్కుతూ ములుగుతూ పడుతుంటాయి. మహిళలకు ఇచ్చే 2,500 ఎక్కడ పోయినాయి? 2,500 మహిళలకి. తర్వాత పెన్షన్స్ ఎంతమ్మా? 4,000, వికలాంగులకు 6,000. తర్వాత మిగిలిన రుణమాఫీని అక్కడ నిజంగా చెప్పుండ్రి, నిజంగా రైతులే చెప్పండి. ఇక వీళ్ళు ఎట్లాగా అబద్ధాలు చెప్తారు? నిజంగా నేను చెప్పే మాటలు అబద్ధం ఉంటే, నేను అబద్ధం చెప్తే మీరు నా కమెంట్ రూపంలో 100కు 100% రైతు రుణమాఫీ జరిగిందా? ఎందుకంటే వీళ్ళు ఈ లోకల్ మీడియాలో కాదు జాతీయ మీడియాలో కూడా వీళ్ళు యాడ్స్ ఇచ్చుకున్నారు కదా. రుణమాఫీ కాలేదని చాలా మంది పోయేసి పాపం వాళ్ళ ఊర్లల్లో బ్యాంకుల దగ్గర, తర్వాత రైతు అధికారుల దగ్గర, వాళ్ళు పోని అగ్రికల్చర్ ఈవోల దగ్గరికి పోయి అడిగినా కూడా ఇంతవరకు వీళ్ళేం చెప్తారు తెలుసా? ఏవో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, ఈ టెక్నికల్ ఇష్యూస్ వల్ల రుణమాఫీ కాలేదు, చాలా ఈజీగా చెప్తారు. రుణమాఫీ కాలేదని చాలా ఈజీగా చెప్తున్నారు అన్నట్టు. నిజంగా రైతు రుణమాఫీ అయ్యిందా? అందరికీ ఇవ్వాలి, రైతు భరోసా ఇవ్వాలి మేడం, ఆత్మీయ భరోసా ఎక్కడ మేడం, వేస్ట్ గవర్నమెంట్ మేడం. సో నేను అదే చెప్తున్నాను ఇప్పుడు, ఈ ఇచ్చేదేదో మళ్ళీ ఇట్లాంటి కొర్రీలు పెట్టకుండా అందరికీ ఇవ్వాలని నేను కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు ఈ 12,000 గ్రామాలకు పైన ఉంటే ఇవాళ కేవలము 560 కోట్ల నిధులు మాత్రమే విడుదల చేసిరానంటే నిజంగా రైతుల మీద ప్రేమ ఉందా? అంటే కళ్ళబొల్లి మాటలు, కళ్ళబొల్లి ప్రేమలు సభల మీద చూపించడమే, మేము ఇట్లా చేసినాం, మేము అట్లా చేసినాం. ఎంతసేపు ఆడ ప్రతిపక్షంలో కొట్లాడుతుందనేసి ఆ ప్రతిపక్ష పార్టీ మీద గగ్గోలు పెట్టడము, మాలాంటి వాళ్ళం ప్రజల వైపు మాట్లాడుతుంటే మాకొక ముద్ర వేయడము. ఏంటనంటే మేము ఇప్పుడు టక్కున ఏమైంది, ఈ నిధులు విడుదల చేసిరు అనగానే మరి మిగతా గ్రామాల పరిస్థితి ఏంది, మిగతా రైతుల పరిస్థితి ఏందని అడుగుతున్నాం. ఇది ఏమవుతుందంటే కడుపులో నొప్పి వస్తుంటుంది, కడుపులో మంట వస్తుంటుంది, చూసేటోళ్ళకు నిజం తట్టుకోలేరు కదా. రైతులకు ఒక క్లారిటీ ఇద్దాము, ఇగో ఈ పైసలు అయ్యా మీకు ఇస్తున్నారు, మరి మిగతా ఎప్పుడు ఇస్తారో చూడాలని మేము చెప్తే దీన్ని తట్టుకోలేరు అన్నట్టు. నిజం అంటే ఇప్పుడు ఇచ్చింది 560 కోట్లు అయితే మేము మాత్రం అందరికి ఇచ్చారని ఇప్పుడు మేము దొంగగా అబద్ధాలు చెప్పాలి. ఇప్పుడు బోనస్ పైసలు సన్న వడ్లకే ఇస్తారు, దొడ్డు వడ్లకి ఇస్తలేరు అని అంటే నచ్చదాలకి. రైతు అదే ఏదైతే ఉంది కదా బోనస్ అందరికి ఇచ్చారని అబద్ధం చెప్పాలి. మరి అట్లా మా చేత కాదే అబద్ధం చెప్పాలంటే, ఇచ్చింది ఇచ్చినట్టుగానే కదా చెప్తున్నాం.
నేను ప్రశ్నిస్తున్నాం అంతే, అడుగుతున్నాం, ప్రజలకు సమాధానం చెప్పమని అంటున్నాం అంతే. దాని మీద ఎందుకు ఇంత యాగి ఎందుకు, ఇంత రాద్ధాంతం ఎందుకు? ఇవ్వాలనుకునే పాప రైతులకు ఇస్తే పోయేదేముంది? ఎట్లాగూ రెండు పంటలు ఎగ్గొడుతుంది. ఇప్పుడు ఇచ్చేదానికి కూడా వాళ్ళు సిద్ధమయ్యారు కదా. మంచి పెద్ద మనసుతోటి పెడితే మీరు పెద్ద పెద్ద బండలతోటి వాళ్ళ మీద మోతున్నారు. ఎప్పుడు ఎంతసేపు ఉన్నా భూదాహము, భూ కబ్జాలు, వాని భూమి లాక్కుందామా, వీని భూమి లాక్కుందామా, వాని మీద కన్నేద్దామా, వీని మీద కన్నేద్దామా తప్పితే అంతకు మించి ఏముంది? అన్నని మాత్రం హోల్ అండ్ సోల్గా మా అన్న మాత్రం సేవ చేస్తాడు. ఇది ఈ ముచ్చట నేను ఎక్కడే తినలేదు. ఏ పదవులు ఆశించకున్నా, ఏ పదవులు లేకపోయినా కూడా మేము సేవ చేస్తామనంటే ఈయన కూడా ముఖ్యమంత్రి పదవి వదిలిపెట్టి మరి సేవ చేస్తే అప్పుడు నమ్ముతారు. సో రైతులకు ఒకటే చెప్పేది, ఇప్పటి వరకు అయితే మరి మిగతా రైతులకు ఇస్తాడా ఇయ్యడా అనే ముచ్చట మాత్రం తర్వాత సంగతి. నాకైతే గోల్మాల్ భజగోవిందం లాగుంది పరిస్థితి. ఇంతే ఇచ్చాము, అదే తాయిలాలు ఇచ్చాము తన్నుకు సావండి అనే టైప్లో ఉంది ఇప్పుడు. సో విడుదల చేసింది ఎంత ఇది అంటే, ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల విడుదల చేసింది రైతులకు ఇచ్చేది 560 కోట్ల రూపాయలు మాత్రమే. గత ప్రభుత్వంలో ఇచ్చిన రైతు బంధు పైసలు 7,700 కోట్లలో పైన ఉన్న 700 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయలేదు. ఎంతయ్యా విడుదల చేసిందంటే 560 కోట్లు విడుదల చేసి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. బట్ రైతులందరూ కూడా అయోమయంలో ఉన్నారు. మాకొస్తదా రాదా? అనవసరంగా మీరు బ్యాంకుల చుట్టూ అనవసరంగా ఫోన్లు చూసుకునే బదులు మీ దగ్గరలో ఉన్న ప్రజాప్రతినిధిని అడగండి, ఏమయ్యా మరి 560 కోట్లు విడుదల చేస్తే మరి మాకిచ్చే పైసలు ఏమని అడగండి. ఇంకొకటి చెప్తున్నా, అన్ని అబద్ధం మాటలు చెప్పి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. బాజాప్తా మీకు పాత బాకీ పడ్డ 17,500 ఎకరానికి అడగండి. మీకు 2 ఎకరాలు ఉంటే 35,000, 3 ఎకరాలు ఉంటే అడగండి, 4 ఎకరాలు, ఎన్ని ఎకరాల భూమి వరకు ఉందో అన్ని ఎకరాలు బాజాప్తా అడగండి. 6,000 ఇస్తారు కదా, అది కూడా కొంతమందికి ఇస్తారు కదా అని సర్దుకుపోకుండా ప్రశ్నించండి. ప్రతి ఒక్కరి బాధ్యత అడగడం అనేది. సో రుణమాఫీ గురించి మాట్లాడండి, రైతు భరోసా గురించి మాట్లాడండి, కౌలు రైతుల గురించి మాట్లాడండి, బోనస్ గురించి మాట్లాడండి, రైతు కూలీల గురించి మాట్లాడండి. ఇప్పటి వరకు ఉపాధి హామీ కూలీలకే పైసలు ఇస్తలేరని మాట్లాడుతున్నారు. జర వాళ్ళ సంగతి కూడా చూడురి. సో ఓవరాల్గా ఈ సబ్జెక్ట్ ఇంకా ఆర్టీసీ సపరేట్గా ఉంది. వాళ్ళకి ఇప్పుడు 2,700 కోట్లట ఇమ్మీడియట్లీగా వాళ్ళకు రిలీజ్ చేయాలట. సో వాళ్ళకే ఉంది. సో లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, సమ్మె చేస్తున్నాం అని చెప్తారు. ఫ్రీ బస్సులు అని గొప్పగా చెప్పుకున్న వాళ్ళకి ఇవాళ మహిళలకు ఇచ్చే ఫ్రీ బస్సులు కూడా కుంటిసాక ఆ బస్సులు కూడా ఆగుతాయి. సో ఓవరాల్గా ప్రభుత్వం మీద ఎలాంటి ఇంపాక్ట్ పడబోతుంది అని అంటే, ప్రభుత్వం చిత్తశుద్ధితోటి సమస్యలు పరిష్కరిస్తే తప్ప ఇలాంటి సమస్యలే ఉంటాయి. మొత్తానికి రైతులు ఎత్తులైతే బండ మోపిరని చెప్పాలి.